హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ శుభోదయం. ఉదయాన్నే ఈరోజు మన గార్డెన్లోకి వచ్చేసాను. అసలు చూడండి, ఒక్క లుక్ వేసేయండి. మన గార్డెన్ అంతా ఎంత అందంగా ఉందో పూలతోటి. ఎంచక్కా నాకు వెల్కమ్ చెప్పాయి. ఉదయాన్నే ఇంతకన్నా అనుభూతి, ఆనందం మరొకటి ఉండదండి. చూడండి ఎంత బాగా పూసిందో, గులాబీలు అన్నీ అండి. చూసారా అసలు ఎంత అద్భుతం. భగవంతుడికి ఒక్క పువ్వైనా మనం ఇలా వేసుకొని మన చెట్టుది కోసి పెట్టుకుంటే అది కదా నిజమైన భక్తి అని నేను ఫీల్ అవుతాను. పక్కింటోడు పువ్వు తెల్లవారక ముందే, వాళ్ళు లేవకముందే వెళ్ళి మనం తుంచేసి తీసుకొచ్చి దేవుడికి పెడితే అది భక్తి కాదని నేను నమ్ముతాను. ఇలా మనం ఎక్కడైనా మన ఉన్న ప్లేస్లో, నేను చిన్న చిన్న బకెట్స్లో వేసుకున్నా చూడండి. చిన్న బకెట్స్లో మందార మొక్క ఆయన ఎంత బాగా వచ్చాయో. ఇది ఒక్క పువ్వు భగవంతుడికి పెట్టుకుంటే, ఆయన పాదాల దగ్గర పెడితే మనకి సంతోషంగా ఉంటుంది. ఆ స్వామిని అలా చూస్తే మనకి పీస్, మనం వెతుక్కునేది అక్కడే, అలాంటి వాటి చోటే దొరుకుతుంది. ఇది మీరు నమ్ముతారా? సరే, నెక్స్ట్ ఈరోజు ఏం వచ్చాయో చూసేద్దాం రండి. ఒకసారి చూడండి, నేను వచ్చేసి ఎలా స్టాండ్స్ చేయించుకున్నానో ఫస్ట్ చూడండి. ఇలా హైట్లో ఒక స్టాండు, కొంచెం దానికంటే డౌన్గా ఒక స్టాండు, ఇలా స్టాండ్స్ చేయించుకున్నాను. ఒక్కసారి చూడండి. ఎన్నోసార్లు నేను ఇలా చూపించాలని అనుకున్నాను, కానీ నాకు వీడియో సరిగ్గా తీసేవాళ్ళు లేక మీతో షేర్ చేయలేకపోతున్నాను. వీటి మీద ఇలా టబ్స్ అరేంజ్ చేసుకున్నాను. ఈ డౌన్ దాని మీద చిన్నవి, చిన్న టబ్స్, బకెట్స్ అవన్నీ వీటి మీద పెట్టుకున్నానండి. కోతులు రాకుండా ఇలా పెట్టి అరేంజ్ చేసుకున్నాను. ఒకసారి చూడండి, స్వరపాదు, ఇది నాటు విత్తనం. ఇలా పైకి కూడా ఎక్కేస్తాను నేను. చూడండి ఎట్లా పిందెలు వస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో. ఇవిగో, ఇది నాటు రకం అండి. అయితే హైబ్రిడ్ కూడా ఉన్నాయి. ఇట్లా వచ్చేయండి, ఒక లుక్ వేసుకోండి. చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఎంత బాగుందో కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో దొండకాయలు. ఇలా మనం పండించుకొని సొంతగా కాయించుకొని కోసుకుంటే ఇక ఇలా దాక్కుంటాయి తెలుసా దొండకాయలు. ఇవంతా హార్వెస్ట్ చేద్దాం ఈరోజు. ఇక్కడ చూడండి, వాము చెట్టు అండి. ఇది వాము మొక్క. అసలు ఈ చెట్టు పక్క నుండి వెళ్తుంటే కూడా ఎంత స్మెల్ వస్తుందో, అంత ఆరోగ్యం. దీని బెనిఫిట్స్ గురించి, దీంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు, ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కుదిరితే వాము మొక్క వేసుకోండి. దీని ఉపయోగాలు నెక్స్ట్ మాట్లాడుకుందాం. అసలు ఇది ఇలా పక్క నుండి పోతుంటే మర్చిపోలేము, ఇది గుర్తు చేస్తుంది నేనున్నా ఇక్కడ అని. అంత స్మెల్ వస్తుంది, అంత ఆరోగ్యం కూడా. అక్కడ నాటు వెరైటీ వేసుకున్నాను కదా, ఇటువైపు వచ్చేసి నేను హైబ్రిడ్ వేసుకున్నాను. యాక్చువల్గా నాటువి ఎక్కువ వస్తాయో లేదో అని కొంచెం భయపడ్డా, కానీ ఈసారి బాగా సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది. ఇది వచ్చేసి హైబ్రిడ్ అండి, సొరకాయ. ఎంత బాగా వచ్చిందో. ఇది మూడోది అనుకుంటండి, థర్డ్ ఇయర్కి. ఇది కట్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టమేనేమో, చూద్దాం. అసలు ఇది హార్వెస్ట్ చేసి చూపిస్తాం మీకు. దాక్కొని పైన కాసిందండి. ఇది నేను కట్ చేసి మీకు తర్వాత చూపించిన. ఆహా, ఇలా పైన కాస్తే ఎలా అమ్మా, నేను ఎలా కట్ చేసుకోను? సరే, ఇది నేను మళ్ళీ కట్ చేసి చూపిస్తానండి మీకు. వీడియో లాంగ్ అయిపోద్ది. చూసారా చిట్టి చిట్టి పిందెలు ఎలా వస్తున్నాయో ఒకసారి చూడండి. ఇగో బుజ్జి బుజ్జి పిందెలు. ఇలా మనం అక్కడ కట్ చేసుకోగానే ఇలా వచ్చేస్తాయి. వీటికి ఏం లేదండి, కొంచెం పోషణ అంతే. రెగ్యులర్గా ఒక 1 అవర్ వచ్చి మనం ఈ గార్డెన్లో స్పెండ్ చేస్తే ఇలా పచ్చగా, ఆర్గానిక్గా, ఆరోగ్యంగా కోసుకోగలం, హ్యాపీగా ఉండగలం. మన జీవితం మన చేతిలో, అవునా కదా. నెక్స్ట్ రండి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి,
ఇదంతా బచ్చల కూర. ఇటు వస్తే ఇదంతా గోంగూర. ఇట్లా ఒక రెండు టబ్బుల్లో ఆకుకూర వేసుకుంటే మన ఇంట్లోకి సరిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఈ గోంగూర అనేది ఒక 5-6 మొక్కలు ఉంటే సరిపోతాయి, ఎక్కువ కూడా అవసరం లేదు. మనం దీన్ని కట్ చేసుకుంటుంటే చిగురు వచ్చేస్తుంది. ఒక్కసారి వేసుకుంటే చాలు, చాలా సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇదంతా వచ్చేసి బచ్చల కూర అనమాట. ఇక్కడంతా కొత్తిమీర వేసుకున్నాం. చూడండి, కొత్తిమీర. అట్లాగే ఇటు వచ్చేసి చుక్క కూర వేసుకున్నాను. చూసారా, ఇది చుక్క కూర. ఇట్లా మనం మళ్ళీ అది వచ్చింది కొత్తిమీర, వెంటనే ఇక్కడ మళ్ళీ వేసుకున్నాం. దగ్గరగా చూపించండి. చూడండి, ఇప్పుడే ఇట్లా మొలకొస్తుంది అన్నమాట. మిడిల్లో ఏదైనా పెద్ద మొక్క పెట్టుకుంటాను, చుట్టూ ఇట్లా ఆకుకూర వేసుకుంటాను. ఇట్లా మీరు కూడా ప్లాన్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, చిన్న చెట్టుకి నిమ్మకాయలు ఎంత బాగా వచ్చాయో. ఇట్లాంటివి కూడా ఇప్పుడు ప్రతి నర్సరీల్లో దొరుకుతున్నాయి. మీరు ఇట్లాంటివన్నీ ఉపయోగించుకోండి. అక్కడ వచ్చి కొద్దిగా దొండకాయలు వచ్చాయి, అవి కూడా చూపించేస్తాను రండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీరకాయలు వచ్చాయి చూడండి. ఇలా నేను కవర్లు ఎందుకు పెట్టుకుంటానంటే ఇవి ఈగ పండుగ అంటారు కదండి, అవి బాగా వచ్చాయి ఈ ఇయర్. ఎందుకో తెలియదు గార్డెన్లో. వాటి నుండి రక్షించుకోవడానికి ఇట్లా, లేదంటే ఇక్కడ చూడండి ఇలా కొట్టేసి ఈ కాయ వేస్ట్ అయిపోయింది, ఇలా పాడైపోతున్నాయి. ఇంక వీటిని ఇది వేస్టే అనమాట. ఇలాంటివన్నీ మనం చూసుకుంటుండాలి కొద్దిగా. దానికోసమని వీటికి కవర్లు పెట్టాను. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంతకన్నా ఆరోగ్యం, హ్యాపీనెస్ ఏముంటుందండి? మీరు ఆలోచించండి. మనం దీనికోసం ఏం చేస్తున్నాం? కొంచెం మనీ స్పెండ్ చేయాలి. మనం అది రోగాలకు పెట్టడానికి బదులు మనం వీటికి స్పెండ్ చేద్దాం. మంత్లీ ఇంత తీసి మన ఖర్చులు తగ్గించుకొని వీటికి స్పెండ్ చేస్తే బోలెడన్ని రోజులు బ్రతికేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంతలా వచ్చాయో పొట్లకాయలు. పిందెలు ఇప్పుడే గుత్తులుగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ కాస్తే మాకు ఎక్కువ అనమాట. ఇంత అసలుకి నాకు ఇవన్నీ వీడియో తీసి మీకు చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. మేము చట్నీ చేసుకోవాలంటే జస్ట్ ఇలా పైకి వస్తాము, ఈ కొత్తిమీరని ఇలా కట్ చేసేసుకుంటాము, ఇలా కూరగాయలు కోసుకుంటాము, చేసేసుకుంటాము రోటి పచ్చళ్ళు. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇలాంటివన్నీ నోటితో చెప్తే మీకు జస్ట్ అలా అనిపిస్తుంది, కానీ ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ ఆనందం. అయితే మీకు కూడా ఆశ కలుగుతుంది కదా, పండించుకోవాలని. వెంటనే స్టార్ట్ చేయండి. ఆర్గానిక్గా పండించుకోండి. మీకు కొద్ది ప్లేస్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోండి, లేదా పండించే రైతుల్ని ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ నమస్కారం.